నమస్తే నమస్తే. అందరూ బాగున్నారా? పొలాలన్నీ నాట్లయిపోయాయి. ఈ సంవత్సరం పుష్కలంగా నీళ్లున్నాయి. మనకి ఇబ్బంది లేదు. అంతా ధైర్యంగా ఉండండి చక్కగా. ఓకేనా? సరే అయ్యా. చెట్లు తీసేయించమని చెప్పాను కదరా, ఎన్నాళ్ళ నుంచి వాటిని నీడపడి పంట సరిగా పండట్లేదని చెప్పాను కదా. ఏంటి వీటి వలన ఉపయోగం? తీసేయించు. 2 రోజుల్లో మెషిన్ వస్తానా, తీపిచ్చేస్తాను. అరే బాబు, మీరు రండి ఒకసారి. వస్తున్నా బాబాయ్. ఏమిటి తాటి చెట్లు తీసేయమంటావా? వాటి వల్ల ఉపయోగం లేదా? వాటి వలన ఏమో ఉపయోగం ఉంది బాబాయ్, అనవసరంగా నీడపడి పంట పాడైపోతుంది. అరే, తాడి చెట్లు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు మన భవిష్యత్తుకి జీవన రేఖలరా. ఈ మధ్యన తాడి చెట్లని విపరీతంగా నరికేస్తున్నారు. కానీ మనం గుర్తించకుండా చేస్తున్న ఈ చర్య ప్రకృతిని విచ్చలవిడిగా నాశనం చేస్తుంది. కాకులు గూడు పెట్టే ఏకైక చెట్టు తాడి చెట్టు. తాడి చెట్టు లేకపోతే కాకులు జీవించలేవు. కాకులు లేకపోతే వేప చెట్లు మొలకెత్తవు. వేప చెట్లు లేకపోతే వందలాది పక్షులకు నివాసం ఉండదు. చెట్లు లేకపోతే వర్షాలు కురవు. వర్షాలకు కావాల్సింది మేఘమదనం. అది జరిగేది చెట్ల వల్లనే. సీతాకోక చిలుకలు లేకపోతే పుష్పపరాగ సంపర్కం జరగదు. మొక్కల మధ్య జీవ సంబంధం తెరుచుతుంది. చిత్తడి నేల లేకపోతే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారదు. దాని దశలు నిలిచిపోతాయి. మన పిల్లలకి గాలి, నీరు, ఆహారం అందాలంటే మన చేతితో ఒక చెట్టైనా కాపాడాలి. ఈ రోజు నుంచి మనం శపథం చేద్దాం. కనీసం మనం పెరట్లో 2 చెట్లను నాటుదాంరా. అరే, మన గ్రామంలో వీధిలో, బడిలో, గుడిలో చెట్లు నాటి కాలుష్యం నిర్మూలిద్దాం. ప్రకృతిని కాపాడుకుందాంరా. అరే, ప్రకృతి మన మీద ఆశ పెట్టుకుందిరా. మన భవిష్యత్ తరాల కోసం మనం ఎంతో కొంత నమ్మకం మన చేతిలో భూమి బ్రతుకుతుందా లేక కన్నీరు కారుతుందా అది మనమే తెలుసుకోవాలరా. చెట్లను కాపాడదాం, భూమిని సజీవంగా ఉంచుదాం. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందిద్దాంరా. మనలో మార్పు వస్తేనే ప్రకృతి పరిరక్షించబడుతుందిరా. అరే, మనం చెట్లను కాపాడుకుంటే అవి మనల్ని బ్రతికిస్తాయిరా. ఇవన్నీ కాదురా, వృక్షో రక్షతి రక్షిత అన్నారు కదా. అందుకే మనం అందరం కూడా ఇక నుంచి చెట్లు నాటుదాం. అందరినీ ప్రోత్సహించి చెట్లు నాటమని ప్రచారం చేద్దాం. సరే బాబాయ్, చెట్లు పెంచమని మేము కూడా ప్రచారం చేస్తాము. రే, తాడి చెట్లు తీయమన్నాగా, తీయద్దులు ఉంచేసి. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు, ఈ నేల ఈనినట్లు. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు, ఈ నేల ఈనినట్లు. ధరణి గర్భమున చెట్లుగా పుట్టి చల్లని వడిలో పక్షులు పెంచి వానకు చలికి ఎండ తాకిడికి రక్షణనిచ్చును గొడుగువలే. భూసారాన్ని రక్షించి వేలకు వర్షం రప్పించి పచ్చని వన్నెలు తెచ్చును జగతికి, పచ్చని వన్నెలు తెచ్చును జగతికి.
నరజాతి మనుగడకు ఆధారం చెట్లు. నాటండి వేల వేలుగా నేల ఏనినట్లు. కలుషిత గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువును అందించి కమ్మని పండ్లు కాయగూరలు కానుకగా మన ఆకలి తీర్చు. జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మం పాటించేటి. జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మం పాటించేటి. చెట్లను నరికిన బ్రతుకు నరకమౌ. చెట్లను నరికిన బ్రతుకు నరకమౌ.